యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఒక్కొక్కరంగా మనము చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, మిగతా వచనాలన్నీ మరి చదవగలిగిన వారందరూ కూడా మీరు త్వరపడి చదవలసిందిగా మరి ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నెక్స్ట్ మూడవది, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు ఈ సన్నిధిని సంతోషించుచున్నారు. ఫోర్త్ వర్స్. మిద్యాము దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు. వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కోడాలను విరిచియున్నావు. 5th వచనం, 5వ వచనం. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో వదిలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడి. చివరి వచనము 6వ వచనం. మనం ఎంచుకున్న భాగంలో చివరి వచనము నేను చదువుతున్నాను. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మరి మనందరికీ తెలుసు, ఈ నెల డిసెంబర్ నెల వచ్చిందంటే మన క్రైస్తవులకు, ప్రాముఖ్యంగా క్రీస్తును అంగీకరించిన వారందరికీ డిసెంబర్ 25న క్రిస్మస్ అని మనందరికీ తెలుసు. క్రీస్తు జన్మదిన వేడుకను, క్రీస్తు ఎందుకు జన్మించాడో మనమందరం కూడా తెలుసుకుంటాము. క్రీస్తు సువార్తను మనము వీధుల వెంబడి ప్రకటిస్తాము. అట్లాగే క్రీస్తుని గురించిన గొప్ప సంగతులను మనం ధ్యానం చేస్తాం. సాధారణంగా మరి క్రీస్తు జన్మదినం గురించి కేవలం క్రిస్మస్ అప్పుడే కాదు, కానీ సందర్భం ఏదైనా ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ క్రిస్మస్ రాబోతుంది కాబట్టి ప్రతి సంవత్సరం నేను ఒక్కొక్క రకమైన అంశం ఎన్నుకుంటాను. ఈసారి నేను ఎన్నుకున్న అంశము క్రీస్తు గురించిన ప్రవచనాలు. ఆ ప్రవచనాల వెలుగులో క్రీస్తు జన్మ ఏ విధంగా జరిగింది, అంత్యకాలమున మరలా క్రీస్తు రాబోతున్నాడు. ఇప్పుడు మనం అందరం అనుకుంటాం కదా, క్రీస్తు పుట్టెను అని అంటాం. కానీ నిజమైన విషయం ఏంటంటే క్రీస్తు పుట్టాడు, అయిపోయింది. ఆయన 33 సంవత్సరాలు బ్రతికాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము చెప్పవలసిన విషయం, క్రీస్తు రాబోతున్నాడు. ఆమేన్. జీసస్ వాజ్ కేమ్ అని అంతకుముందు పలికినాం. ఇప్పుడు జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అంటే యేసు త్వరలో రాబోతున్నాడు. అయితే యెషయా గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించిన ప్రవచనాత్మకమైన విషయాలు చాలా మనము ఈ గ్రంథంలో చూస్తాం. అందులో ఈరోజు నేను ఎంచుకున్న భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఈ 6 వచనాలను మనం విడదీయలేము. అలా అని 6 వచనాలు వివరించాలంటే ఈరోజు కూడా సరిపోదు. అయితే మనకున్న సమయంలో సంతృప్తిగా ఆ వచనాలన్నీ కూడా పూర్తిగా అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. యెషయా భక్తునికి దేవుడిచ్చిన తనకున్న తలం ఆత్మజ్ఞానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశిష్టతను, ఆయన జన్మలోని విశిష్టతను గురించి యెషయా భక్తుడు ముందే రాశాడు.
అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంది అంటే యెషయా ప్రవక్త ఈ గ్రంథము రాసినప్పుడు ఉన్న పరిస్థితులు, అట్లాగే ఆయనకు వచ్చిన తలంపు, అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ కార్యాలు ఆయన కొన్ని ప్రవచించి రాస్తాడు. ఆ రాసినవే ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మరి 6 వచనాలు మనం ధ్యానం చేయబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నమస్కారం. ప్రేమగల తండ్రి, ఈ మాటల ద్వారా నీవే మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం ద్వారా అనేక సంగతులు మాకు బోధించండి. బోధించిన విషయాలు మేము మర్చిపోకుండా మా హృదయంలో భద్రపరచుకుంటకు సహాయం చేయండి. యేసును మనం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-6 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నాం. మొదటి వచనం చూస్తున్నాను. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. మనము ఆ పదాల యొక్క అర్థాలు మనకు తెలియాలి. యాకోబు, భక్తుడైన యాకోబు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అతని కుమారుడైన యాకోబునకు 12 కుమారులు. ఆ కుమారులలో 2 జెబూలూను, నఫ్తాలి. ఈ యాకోబు కుమారుడైన యోసేపు ఎప్పుడైతే ఐగుప్తు దేశమునకు బానిసగా వెళ్ళిపోయి, ముందుగా అతన్ని బానిసగా ఇష్మాయేలీలు కొనుక్కుంటారు. ఆ తర్వాత ఐగుప్తు దేశమునకు బానిసగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యోసేపు అక్కడ రాజు అవుతాడు. ఇప్పుడు అన్ని సందర్భం అంతా కాదు కానీ యోసేపు ఆ ప్రాంతానికి రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఆనాడు మరి యాకోబు ఉన్న ప్రాంతంలో ఉన్న కరువును బట్టి వారి సహోదరులందరూ కూడా యోసేపు దగ్గరికి వస్తారు. అన్ని పదాలు అర్థం చేసుకోవాలంటే మనకు ముందు తెలవాలి. అసలు ముందేం జరిగిందో తెలిస్తే ఇప్పుడున్న పదాలకు అర్థం చేస్తుంది. ఆనాడు యోసేపు దగ్గరికి అన్నదమ్ములందరూ వస్తారు. సరే, తప్పును తెలుసుకుంటారు. చివరికి వారు అక్కడనే ఉంటారు, విస్తరిస్తారు. ఎన్ని లక్షల మంది అవుతారు? 6 లక్షల మంది అవుతారు. ఫరో వారిని హింసిస్తాడు. హింసించినప్పుడు వారు మరలా మోషే ద్వారా విడుదల పొందుతారు. ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు కానాను దేశమునకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు 12 గోత్రాలు ఉంటాయి కదా. ఈ 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే వాళ్ళు దేవునికి యాజక ధర్మం జరిగించేవారు కాబట్టి ఈ 11 గోత్రముల వారందరూ ఆ లేవి గోత్ర వారికి కానుకలు సమర్పించాలి. వాటితోనే వాళ్ళు బ్రతికేవారు. ఎవరు? అందరూ వినాలి. ఎవరు? లేవి గోత్రికులు. మిగతా 11 గోత్రికులలో మనకు గోత్రం తక్కువైంది కదా. ఆ ఒక గోత్రం తక్కువైనందుకు యోసేపు డబుల్ పోర్షన్. యోసేపు 2 కుమారులు, మనష్షే, ఎఫ్రాయిం. వారిద్దరికి దేవుడు వంతులను ఇస్తాడు. అంటే యోసేపునకు కలిగిన సాక్ష్యము చేత యోసేపును ఆశీర్వదించి ఎన్ని గోత్రాలని? 12 గోత్రాలని. ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలుగా కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నప్పుడు ఈ 12 గోత్రాలను పరిపాలించడానికి రాజులను దేవుడు నియమిస్తాడు, న్యాయాధిపతులను దేవుడు నియమిస్తాడు. అయితే ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపం చేశారో అందులో 2 గోత్రికులు, 2 గోత్రపు వారు అంటే యాకోబు 2 కుమారులైన జెబూలూను అట్లాగే నఫ్తాలి దేశమును దేవుడు అవమానపరిచాడు. ఎందుకు అవమానపరిచాడు అంటే వారు చేసిన పాపం మూలంగా. ఈ యెషయా గ్రంథం ఎవరికి రాయబడిందంటే యూదులకు, ఇశ్రాయేళ్లకు రాయబడింది. ఎవరికి? యూదులకు, ఇశ్రాయేళ్లకు వ్రాయబడింది. ఈ యూదులు, ఈ ఇశ్రాయేల్ ఎట్లా ఉన్నారంటే వారు బహుగా పాపం చేస్తున్నారు. దానికి గుర్తుగా ఆ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో వారి పాపం ఎట్లా ఉందంటే అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత అంటే అది కేవలం రోగం గురించింది కాదు, అంతకంటే భయంకరమైనది పాపం. రోగం టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, పాపం టాబ్లెట్తో తగ్గేది కాదు. అవునా కదా? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమే లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. తైలముతో మెత్తన చేయబడినంత కఠినమైనవిగా వారి పుండ్లు ఉన్నవి.
అది వారి పాపము గురించి తెలియజేస్తుంది. వారి పాపమునకు దేవుడు వేసిన శిక్ష వారిని అవమానపరచడం. వారిని అవమానపరచడం అంటే వారు వేరొక ప్రాంతానికి చెరగా కొనిపోవడం. కానాను దేశాన్ని దేవుడు వారికి వాగ్దాన భూమిగా, లేకపోతే దేవుడు వారికి సొత్తుగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీరు చేసిన పాప మూలంగా ఉత్తర వైపున ఉన్న రాజ్యాలు ఈ జబులూను, నఫ్తాలి. ఈ నఫ్తాలి దేశము, జబులూను దేశం అంటే వారి గోత్రికులకు ఇచ్చిన ఆ దేశము బానిసత్వంతో వెళ్ళిపోయారు. బానిసత్వం అంటే బానిసగా వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగిందంటే చరిత్రలో 773 సంవత్సరము క్రీస్తు పూర్వం 773 సంవత్సరమున ఈ జబులూను, నఫ్తాలి దేశం పైన దాడి జరిగింది. దాడి చేసిన రాజు తిగ్లత్-పిలేసెరు. రెండోసారి తిగ్లత్-పిలేసెరు. 2వ రాజులు 15వ అధ్యాయం 29వ వచనం. అది 2వ రాజులు 15వ అధ్యాయము 29వ వచనం. ఇదే ఈ జబులూను, నఫ్తాలి దేశములు ఏ విధంగా అవమానం పొందినవి, ఎలా అవి చెరగా వెళ్ళిపోయినాయి అంటే తిగ్లత్-పిలేసెరు కాలంలో క్రీస్తు పూర్వం 733 సంవత్సరంలో ఎగ్జాక్ట్ ఇయర్లో ఇది జరిగింది. ఈ విషయం ఎక్కడ మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుందంటే 2వ రాజులు 15వ అధ్యాయము 29వ వచనం. 2 రాజులు 15వ అధ్యాయం 29వ వచనం చెప్తున్నాను చూడండి. ఇశ్రాయేలు రాజైన పెకాహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి ఇయోను పట్టణమును, అబెల్మాత్మకాయ పట్టణమును, యానోయాహు పట్టణమును, కేదేశు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గల్లయ దేశమును, నఫ్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చట ఉన్న వారందరినీ అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. ప్రవక్త అయిన యెషయా ఆ కాలంలో బ్రతుకున్న వ్యక్తి. ఆ కాలంలో ఆయన ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా వారిని హెచ్చరిస్తున్న వారు వినలేదు. వెనకపోయేసరికి అష్షూరు రాజు వచ్చేసి వారందరినీ తీసుకొని పోతారు చెరగా. ఈ పట్టణంలో ఉన్న వారందరినీ, నఫ్తాలి దేశం అంతటిని కూడా తీసుకొని పోతాడు. అప్పుడు రాజు ఎవరంటే పెకాహు. ఈ పెకాహు కూడా నిజానికి రాజేం కాదు. అంటే నిజానికి ఆయన ఎవరంటే రాజు దగ్గర పనిచేసే అధికారి యొక్క కుమారుడు. ఆ రాజును చంపేసి ఇతర రాజు అవుతాడు. 15వ అధ్యాయం 23వ వచనం చదవండి. అజర్యా ఏలుబడిలో చూడండి, రాజ్యం 2 ముక్కలైంది. యూదా రాజు ఎవరు? అజర్యా. ఇశ్రాయేల్ రాజు చూడండి, మెనహేం కుమారుడైన పెకహ్యా. షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి, ఇశ్రాయేల్ వారిని ఏలేదేమో పెకహ్యా, యూదా రాజేమో అజర్యా. ఈ పెకహ్యా 2 సంవత్సరాలు ఏలాడు. ఈ 2 సంవత్సరాలు విపరీతంగా పాపం చేసినందుకు 25వ వచనం, ఇతని కింద అధిపతి అయిన రెమల్యా కుమారుడైన పెకహు అతన్ని కుట్ర చేసి చంపేస్తాడు. చంపేసినప్పుడు ఆయన పెకహ్యా అతనికి మారుగా రాజయ్యాడు. ఈ పెకహ్యా కుమారుడే పెకాహు. చిత్రంగా ఉన్నాయి కదా పేర్లు. అంటే ఆయన దగ్గర కింద పనిచేసే అధిపతి అతన్ని చంపేసి అతనికి మారుగా రాజై రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో 733వ సంవత్సరంలో వాళ్ళు విపరీతంగా పాపాలు చేసి దేవుని ఆగ్రహానికి గురవుతారు. ఆగ్రహానికి గురై వారు వెళ్ళిపోతారు, బానిసలుగా వెళ్ళిపోతారు. ఈ పెకహు కూడా కేవలము బానిసగా వెళ్ళిపోయిన 1 సంవత్సరం మాత్రమే పరిపాలన చేసి 732వ సంవత్సరంలో అతను కూడా రాజ్యం నుండి రాజుగా తొలగించబడతాడు. సాధారణంగా మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ 2026. కానీ క్రీస్తు పూర్వం లెక్కపెట్టినప్పుడు 733 తర్వాత వచ్చేది 732. 733లో ఈ జబులూను, నఫ్తాలి దేశం బానిసగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే పాపం చేసి వెళ్ళిపోయారు. ఆ రాజైన ఈ పెకహు 732 సంవత్సరం వరకే పరిపాలన చేశాడు. అంటే బానిసగా వెళ్ళిపోయిన 1 సంవత్సరం వరకే అతను ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఉత్తర రాజ్యాలైన ఆ జబులూను, నఫ్తాలి దేశాలు వెళ్ళిపోయినవి. మిగతా రాజ్యాలు మాత్రం ఆయన పరిపాలన జరిగించాడు.
ఈ అష్షూరు రాజు ఈ దేశాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఈ అష్షూరు రాజు ఏం చేశాడంటే దాని పక్కన ఉన్న ప్రాంతాలను కూడా కలిపాడు. ఆ కలిపిన ప్రాంతాలలో గలిలే ప్రాంతం ఉంది, యోర్దాను ప్రాంతం ఉంది, ఆ సముద్ర ప్రాంతం ఉంది. వీటి పూర్వపు పేర్లు మీకు చెప్తున్నాను. ఈ అష్షూరు రాజు ఈ ఉత్తర దేశాలైన జబులుని దేశము, నఫ్తాలి దేశంతో కొన్ని ప్రాంతాలను కలిపాడు. ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం మగిద్దు. ఆ ప్రాంతాన్నే తర్వాత యేసుక్రీస్తున్న ప్రాంతం, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఆ సమయంలో దాన్ని గలిలయ అని పిలిచారు. ఆ తర్వాత దూరు అనే ప్రాంతం, ఆ ప్రాంతాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేస్తున్న సమయంలో అది సముద్ర ప్రాంతంగా ఉంది. ఆ తర్వాత యోర్దాను ఒడ్డున ఉన్న ప్రాంతం, దాన్ని గల్ అజా అనేవారు. ఏమన్నారు? గల్ అజా అనేవారు. అది యోర్దాను ప్రాంతం. ఈ ప్రాంతాలన్నిటిని కంబైన్గా చేసి అవన్నీ కూడా అష్షూరు రాజు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు అష్షూరు రాజు కింద బానిసలుగా వెళ్ళిపోయారు. ఒకటే కారణం, ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి పాపం చేయబట్టి. దేవుని పిల్లలంగా మనం ఒక విషయము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరి తండ్రి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు. అంటే దేవునితో యేసుక్రీస్తు ప్రభువారు సమానంగా ఉన్నాడు, దేవునితో ఈక్వల్గా ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేసినప్పుడు, ప్రజలందరూ పాపంలో ఉన్నప్పుడు వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సి వచ్చింది. అయితే ఆనాటి కాలంలో ఎట్లుందంటే ఈ ప్రాంతాలన్నీ కూడా దేవుడు వాగ్దానం చేసిన భూమి అంతా కూడా ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయింది? అష్షూరు రాజు ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన రావడానికంటే ముందే ఎప్పుడైతే అష్షూరు ప్రాంతంలో ఈ ప్రాంతాలన్నీ, అష్షూరు దేశంలో ఈ ప్రాంతాలన్నీ బానిసగా ఉన్నప్పుడే ప్రవక్త అయిన యెషయా రచిస్తాడు, అయ్యా మీరందరూ అష్షూరునకు బానిసగా వెళ్ళిపోయారు. అయితే ఇదే వచనంలో అంత్యకాలం అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే కాలమున ఆయన సముద్ర ప్రాంతమును, యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఇప్పుడు మీరు బానిసత్వంతో ఉన్నారు, బానిసగా బ్రతుకుతున్నారు. నిజానికి మీరు పాపమునకు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు మీ శరీరాలు కూడా బానిసలుగా వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే మనము పాపంతో బానిసలుగా ఉంటామో, పాపమునకు బానిసలుగా మనం బ్రతుకుతామో, మనము వేరే వారి స్వాధీనంలోకి వెళ్ళిపోతాము. వేరే వారి స్వాధీనం అంటే వ్యక్తుల స్వాధీనంలోనికి వెళ్ళిపోతాము. మీ అందరికీ ఒక కొటేషన్ మీకు తెలిసే ఉంటుంది. నీవే కష్టపడాలి, నీవే కష్టపడి సాధించాలి, నీవే కష్టపడి సంపాదించుకోవాలి, నిన్ను నువ్వే వాడుకోవాలి. నిన్ను నువ్వు వాడుకోవడం నువ్వు చేత కాకపోతే ఇతరులు నిన్ను వాడుకుంటారు. మీకు అర్థమైంది ఈ మాట? నిన్ను నువ్వు వాడుకోవడం కనుక నీకు చేత కాకపోతే నీవు ఇతరులకు వాడుకగా ఉంటావు, ఇతరులు నిన్ను వాడుకుంటారు. అలాగే మనము పాపమునకు బానిసలుగా ఉన్నప్పుడు పాపము మనల్ని వాడుకుంటుంది. పాపము వాడకంలో మనం ఉంటాం. అంత్యదినమున ఆయన సముద్ర ప్రాంతమును, అట్లాగే యోర్దాను ప్రాంతమును, గలిలయ ప్రాంతమును ఎలా చేస్తుందంట? మహిమ గలదానిగా చేస్తున్నాడు. మహిమ గలదానిగా చేయడం అంటే ఏంటి? అక్కడికి డార్క్ లైట్ అంటే ఏంటి? చీకటిగా ఉంది కాబట్టి ఒక లైట్ పట్టుకొని పోతున్నాడా? నేను వెలుగును కాబట్టి ఆయన వెలుగై ఉంటా అంటే వీళ్ళందరూ చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఆ వెలుగు దగ్గరికి వచ్చి అన్ని రకాలుగా పనులు చేసుకుంటున్నారా? అట్లని కాదు. వారందరూ పాపపు చీకట్లో ఉన్నారు. ఆయన రావడంతోనే వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఒక నీతిమంతుడు ఒక ప్రాంతంలో అడుగు పెడతాడో అతని నీతి వారందరితో మాట్లాడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అని అతడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది మాట్లాడుతుంది? ఆయన నీతే మాట్లాడుతుంది. హేబేలును చంపిన తర్వాత హేబేలు రక్తము దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? ఆ హేబేలు రక్తము దాని ఉద్దేశం ఏంది? హేబేలు యొక్క నీతిని అది ప్రకటిస్తుంది. హేబేలు రక్తం ఇప్పటికీ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? హేబేలు రక్తము అది నిరపరాధి రక్తము. తప్పు చేశాడు హేబేలు? ఏం తప్పు చేయలేదు.
కయ్యను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. కయ్యను దేవునికి అర్పణగా తీసుకుపోయాడు, హేబేలు కూడా దేవునికి అర్పణగా తీసుకుపోయాడు. హేబేలు అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు, కయ్యను అర్పణ దేవుడు త్రోసివేశాడు. త్రోసివేసినప్పుడు నిజానికి కయ్యనుకు తనలో మార్పు కలగాలి, మారుమనసు కలగాలి. ఒకసారి నా తండ్రి ఇష్టపడుతున్నాడు, నన్ను మెచ్చుకోవట్లేదు, నేను మెచ్చుకునేలా ఉండాలి అని అనుకోవాలి. కానీ మెచ్చుకునేలా ఉండాలి అని అనుకోక ఇప్పుడు పాపం చేశాడు. ఆ పాపం అతన్ని వాడుకుంది. అతను చేసింది ఏంటంటే హేబేలు తీసుకొచ్చి చంపేశాడు. హేబేలు ఏది వాడుకుంది? ఎవరు వాడుకున్నారు హేబేలు? హేబేలు నిజాయితీపరుడు. కయీనును తన పాపము, తన ద్వారా పాపము చేయించింది. అందుకే పౌలు అంటాడు కదా, నేను శరీరముతో జరిగిస్తున్న కార్యాలని నేను చేసేది కాదు, నాలో ఉన్న పాపం చేస్తుంది నాతో. నా శరీరంలో మంచిది ఏది ఉండదని నాకు తెలుసు. నేను చేయాలనుకున్న కార్యాలు నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాలో ఉన్న పాపము నన్ను మంచి కార్యాలు చేయనివ్వట్లేదు. అవునా కదా? అవును, మనలో ఉన్న పాపమే మనల్ని మంచి కార్యాలు చేయకుండా అడ్డుకుంటుంది. చాలాసార్లు అడ్డుకుంటుంది, ఇక ముందు కూడా అడ్డుకుంటుంది. అయితే ఎప్పుడైతే వారు పాపము చేస్తున్నామని తెలిసి కూడా పాపము చేసి శిక్షను అనుభవించారో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంత్యకాలంలో వచ్చాడు. వచ్చి ఆయన ప్రాంతమంతా సంచరించడం ద్వారా ఆయన నీతి, ఆయన కార్యాలు ఆ ప్రాంతానంతటిని మహిమగల దానిగా చేశాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15-16 వచనాలు. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి నజరేతును యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టాడు. ఇప్పుడు జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురమున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చి కాపురమున్నాడంట? జెబూలూను నఫ్తాలి దేశముల యందు. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏ ప్రాంతములు ఇప్పుడు వేదనతో బానిసత్వంలోకి వెళ్ళాయి? జెబూలూను నఫ్తాలి దేశములు. ఆయన అక్కడికి రావడంతోనే వెలుగు ప్రకాశించింది కదా. ఇదే వచనము జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను అవతలన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చుని ఉండిన వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగో జరిగాను. యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆ ప్రవచించినది మత్తయి సువార్తలో జరిగింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ప్రవచన గ్రంథము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవచనాలు పాత నిబంధనలో ఉంటే మన గురించిన ప్రవచనాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రాబోతున్నాడనే సంగతి ఆయన జెబూలూను నఫ్తాలి దేశమునకు సంచరించినప్పుడు గొప్ప వెలుగు కలిగింది అని యెషయా భక్తుడు రాశాడు. ఆయన ఎప్పుడైతే నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి దేశమునకు వచ్చాడో అక్కడ ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారు అని యెషయా ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరింది అని మత్తయి భక్తుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మన గురించిన ప్రవచనాలు అనేకం ఉన్నవి. ఆ ప్రవచనాలన్నీ రాబోతున్న దినాల్లో మన జీవితంలో జరగబోతున్నవి. ఆమెనేనండి. ఆమె. పాపులకు శిక్ష విధించబడిపోతుంది, నీతిమంతులకు కిరీటములు, మహిమగల కిరీటములు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన రావడంతోనే ఆ యోర్దాను ప్రాంతం, ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా మహిమగలది అయింది. నిజానికి ఆయన రాకముందు ఎలా ఉందంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 8:22. ఈ 9వ అధ్యాయం కంటే ఒక వచనం ముందు నేను చదువుతున్నాను. భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సాహమైన వేదనయు కలుగును, వారు గాఢంధకారంలోకి తోలివేయబడతారు. ఎట్లుందంట? ఎలా ఉందంట ప్రాంతములు? వారి పాపమును బట్టి వారందరూ కూడా బాధ అనుభవిస్తున్నారు. అంధకారం అంటే చీకట్లో ఉన్నారు. దుస్సాహమైన వెలుగు అంటే తీవ్రమైన వేదనలో ఉన్నారు.
వారందరూ గాఢంధకారంలో, గాఢంధకారం అంటే అతి చీకటి. అత్యంత చీకటి. అంధకారం అంటే చీకటి, గాఢంధకారం అంటే చీకటిని మించి తీవ్రమైన చీకటి. చీకటిలో ఉన్నప్పుడు ఏమైనా కనిపిస్తుందా మనకు? ఏం కనిపించదు. చీకటిలో ఉన్నవానికి ఏమి అర్థం కాదు కూడా. మరలా వెలుతురు వస్తేనే వాడు కొంచెం కదులుతాడు, మెదులుతాడు. వారందరూ కూడా అంధకారము, గాఢంధకారంలోనికి త్రోసివేయబడ్డారు. అప్పుడు ఆ ప్రాంతమునకు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో వారు వెలుగును చూశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి ప్రవేశించాడో ఆ ప్రాంతం అంతా మహిమ గలదైపోయింది, వెలుతురు గలదైంది, గొప్ప వెలుగు కలిగింది. వాళ్ళంతమంది ఎలా ఉన్నారు? గాఢంధకారంలో ఉన్నారు. ఇప్పుడు వెలుగును చూస్తున్నారు. అంత్య దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య వెలుగుతో కూడిన పరిచర్య. ఈనాటి పరిచర్య కూడా, మన పరిచర్యలు కూడా మహిమ గల పరిచర్యలు మనది. అష్షూరు రాజు చూడండి, రెండవ వచనం చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. వీరందరూ ఎక్కడ ఉన్నారంటే చీకటిలో ఉన్న జనులు. వారు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయ అంటే మీకు తెలుసా? మన వెనకాల వస్తుంది ఏంటి? దాన్ని ఏమంటారు? నీడ. దాన్నే ఛాయ అంటారు. రోజు పొద్దులేసి తాగేది పాలు చేసుకునే ఛాయ, ఆ ఛాయ కాదు. మరణ ఛాయ అంటే మరణంతో కూడిన ఛాయ. మరణ ఛాయ అంటే చూడండి, మరణంతో కూడినది. అంటే మనము బ్రతికే ఉంటాము, కానీ మన ఛాయ మరణ ఛాయ అంటే మనం కూడా చచ్చిన వారమే. అటువంటి వారందరి మీద వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. అందుకే దేవదూతలు ఎప్పుడైతే గొల్లవారి దగ్గరికి ఒక వెలుగు ప్రకాశించిందంట యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ప్రకాశించింది, గొల్లవారి దగ్గరికి ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు వారికి భయంగా అనిపించింది. భయపడుతుంటే దూతలు ఏమన్నారు? భయపడకుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. భయపడకుడి. ఇగో సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు ప్రజలందరూ పాపంలోనికి, శాపంలోనికి, మరణాన్నే వెంటబెట్టుకొని, అప్పుడప్పుడు కొంతమంది అంటారు మన సంతోషం మన కళ్ళ ముందు ఉంటుంది, మన మరణం మన పక్కలో ఉంటుంది. మీకు తెలుసు కదా, ఎవరైనా చెప్తే విన్నారా? మన సంతోషం మన ముందే ఉంటుంది, మన కళ్ళ ముందే ఉంటుంది. మనకున్న దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఫర్ ఎగ్జాంపుల్, అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు సంతోషం కలగాలి. నేను ఎందుకు ఇట్లున్నా అంటే దుఃఖం. నేను ఎందుకు ఇలా ఉన్నా, నా జుట్టు ఎందుకు ఇలా ఉంది, నా ముఖం ఎందుకు ఇలా ఉంది, నా కలర్ ఎందుకు ఇలా ఉంది, నా చెవి ఎందుకు ఇలా ఉంది అంటే మనకు దుఃఖమే. మనకున్న దాన్ని చూసినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. మనకున్నదే మనకు సంతోషం. మన మరణం ఎప్పుడు మన పక్కలో ఉంటుంది, మన వెనకాల ఉంటుంది. అది మనల్ని నీడలా వెంబడిస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది మనం ఏం చేయలేం. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి, 90% యాక్సిడెంట్స్ కావాలని చేసేది, 10% అనుకోకుండా. ఇప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, వెనక నుంచి వచ్చిన బుద్ధిని అనుకో, ఏం చేస్తాం? మనం ఎడం వైపే ఉంటాం, కరెక్ట్గానే సరిగానే నడుస్తాం. కానీ వచ్చేవాడు సరిగా ఉండాలి కదా, వచ్చేవాడు సరిగా ఉండాలి, ముందు వచ్చేవాడు సరిగా ఉండాలి. అది మన చేతిలో లేనిది. అటువంటి అంటే దాన్ని నేను కంపేర్ చేయడం చెప్తున్నాను. ఆయన అలాంటి ప్రాంత ప్రజలు మరణ ఛాయ గల ప్రజలు. అంటే మరణాన్ని తమ వెంట పెట్టుకొని ఆత్మీయంగా చచ్చిన వారు, ఆత్మీయంగా వారి బ్రతుకులు చచ్చిపోయినవి. వాడు బ్రతుకు ఇప్పుడు కొంతమంది కొన్ని వాక్యాలు ఉంటుంది, కొన్ని సంఘాలకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీవు జీవించుచున్నావు కానీ నీ క్రియలు మృతమైనవి. నీవు బ్రతికినట్టే ఉంటావు కానీ నువ్వు చేసేటన్ని చచ్చే క్రియలే. ఎప్పుడు చస్తావా అన్నట్టు నీ క్రియలు ఉంటాయి. మరణం కోసం పరిగెడుతున్నట్టు ఉంటాయి నీ క్రియలు. ఫుల్గా తాగుతారు, బాగా డ్రింక్ చేస్తారు, ఇష్టానుసారంగా 100, 200 కాదు కానీ 100కు పైగా డ్రైవింగ్ చేస్తారు. వాడిని మనం ఏమనుకుంటా పోతుంటే ఆయనకి టైం దగ్గరికి వచ్చింది. ఎందుకు? వాడు మరణచ్చాయ, వాడికి మరణం అనేది వాడిని కమ్ముకున్నది. వాడి ప్రయాణం ఎటువైపు ఉందంటే మరణం వైపే ఉంది. వాడు ఇంటికి పోయి చేరేంత వరకు డౌటే, బ్రతుకుతాడో చనిపోతాడో ఉంటాడో లేదో తెలియదు. అటువంటి మరణ ఛాయ గల
ఆ ప్రజలు ఆనాటి కాలంలో ఉన్నారు, ఈనాటి కాలంలోనూ ఉన్నారు. వారందరి పైన దేవుడు ప్రకాశించబోతున్నాడు. ఈ మరణం అనేది ఎందుకు వచ్చింది? మరణ ఛాయ ఎందుకు వచ్చింది? మనిషి చేసిన పాపం మూలంగా ఆత్మీయంగా వారు చచ్చిన వారై, వారి ప్రవర్తన చచ్చిన ప్రవర్తన పెట్టేసుకొని వారు మాత్రం జీవించుచున్నాము, మేమే గొప్పవారమని చెప్పుకుంటూ బ్రతుకుతున్న వారందరూ కూడా అంధకారంలో ఉంటున్నప్పుడు ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడైతే అష్షూరు రాజు ఈ జబులూను నప్తాలి దేశాలను స్వాధీనం చేసుకొని ఇంకా మిగతా ప్రాంతాలన్నింటినీ కలిపి వాటన్నిటిని చీకటి రాజ్యంగా చేశాడో, యేసుక్రీస్తు ప్రభువారు రావడంతోనే అది వెలుగుమయమై అయిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు. అందుకే ఆనాడు యెషయా గ్రంథం రాసినప్పుడే వారందరూ అష్షూరు రాజు స్వాధీనంలో వెళ్ళిపోయాడు. అయితే యెషయా భక్తుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు పాపంలో ఉన్నారు కాబట్టి మీరు బానిసగా వెళ్ళిపోయాడు. అయితే మీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే మీరు చీకట్లో ఉన్నారు, వెలుగు రాబోతుంది. ఉదయం తర్వాత సాయంత్రం వస్తుంది. అట్లాగే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే మీకు ఇప్పుడు పాపమైన అంధకారంలో ఉన్నారు, మీ అంధకారాన్ని తొలగించడానికి వెలుగు రాబోతుంది. కష్టాల తర్వాత సుఖం వస్తుందనే ఒక నిరీక్షణ మనకు ఉన్నది కాబట్టి మనము సంతోషంగా బ్రతుకుతాం. ఇక కష్టమే జీవితాంతం ఉంటుందంటే ఇక మనకు నిరీక్షణే లేదు. నిరీక్షణే లేనప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? బ్రతకలేం కదా. అట్లాగే మీకు నిరీక్షణ రాబోతుంది. ఆ నిరీక్షణ మీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఆయన వెలుగై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తే నీవు నీపైన క్రీస్తు ప్రకాశిస్తే నీవు అనేకులను ప్రకాశించేంత శక్తి నీకు ఉంటుంది. నీ మీద దేవుని వెలుగు నీపైన ఎప్పుడు వస్తుందో నీవు అనేకులకు వెలుగుగా ఉంటావు. నీవు ఎప్పుడైతే చీకటిగా ఉంటావో నీవు చీకటిగానే ఉంటావో, నీతో ఉన్న వారందరినీ చీకటిలోనే ముంచేస్తావు. ఎప్పుడైతే నీకు క్రీస్తు వెలుగు నీపైన వచ్చిందో, క్రీస్తు వెలుగు నీపైన కమ్ముకుందో, నీవు అనేకులకు వెలుగై ఉంటావు. అంటే దాని అర్థం ఒకటే, నీవు పాపంలో ఉంటే 10 మందిని పాపం చేయడానికి నువ్వు ప్రేరేపిస్తావు. అదే నువ్వు నీతిగా ఉంటే 10 మంది పాపులకు మంచి మార్గమును బోధించి వారిని కూడా పాపము నుండి విముక్తిని చేసి నీతి వైపు నడిపిస్తావు. కీర్తనలు 36వ అధ్యాయము 9వ వచనం. 36వ కీర్తన 9వ వచనం. 36వ కీర్తన 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును మేము పొందాము, పొంది మేము వెలుగు చూస్తున్నాము. నీ యొద్ద వెలుగును మేము పొందాము, ఇప్పుడు మేము వెలుగును చూస్తున్నాము. నీ వెలుగే మా వెలుగు. దేవునికి స్తోత్రం. నీ వాక్యము నా పాదములకు దీపమైంది. దీపం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? చీకటిగా ఉంటుందా? చీకటిని మొత్తము చీల్చేసి వెలుగవుతుంది. మీరు ఎప్పుడైనా చూసారో ఒకసారి దీపం కింద చూడండి, చీకటి 2 ముక్కలుగా విడిపోయినట్టు అనిపిస్తుంది. అంటే చీకటిని చీల్చాలంటే వెలుగు రావాలి. ఈ వెలుగు ఆయన వాక్యం. ఆయన వాక్యము ద్వారా మనం వెలిగించబడతాం. ఆమేన్. ఎప్పుడైతే ఆయన వాక్యం మన దగ్గరికి వచ్చిందో, మనము వాక్యమును విన్నప్పుడు మన హృదయము బద్దలైపోవాలి, మన హృదయము మార్చబడాలి. ఎటువంటి హృదయం అయి ఉండాలి మనది? ఎటువంటి హృదయము? హృదయం అనేది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని. అంత కఠినమైన వ్యాధి ఉన్న హృదయము స్వస్థత పొందాలి. ఇశ్రాయేలు హృదయం యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు వారు నడినెత్తు నుండి తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఇప్పుడు ఆ స్వస్థత పొందాలంటే వెలుగు రావాలి. ఆ వెలుగు వాక్యం. ఆయన వచ్చాడు, మహిమగల దానిగా చేస్తున్నాడు. 2వ వచనం చూడండి. మరణ ఛాయగల దేశముల మీద ఆయన వెలుగు ప్రకటించబడుతుంది. తీవ్రమైన ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలందరికీ దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగుగా రాబోతున్నాడు అనే గొప్ప నిరీక్షణ వారికి ఉన్నది. దేవుడి రాజ్యం వస్తే అంత ప్రయోజనం కలుగుతుంది. అందుకే మనం పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి గాక చాలు, నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యంలో ఏముంటుంది? నీ రాజ్యంలో ఏముంటుంది? పరలోక రాజ్యానికి పోయిన తర్వాత మీరు ఏం చూస్తారు? ఒక పరలోక రాజ్యానికి పోయిన తర్వాత అక్కడ బంగారం ఉంటుంది,
నీలం ఉంటుంది, ముత్యం ఉంటుంది, మరకతం ఉంటుంది, సూర్యకాంతం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. అందులో కొన్ని మనకు తెలవు. పచ్చ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బంగారు వీధులు ఉంటాయి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా సరే ఇవి ఉంటే ఉండని, లేకపోతే ఇవి ఉంటాయి. కానీ అక్కడ ఎవరు ఉంటారు? ఏసై ఉంటాడు. ఇవన్నీ ఉండి ఏసై లేకపోతే ఏమున్నది? వ్యర్థమే కదా. నేను అది చూడడానికి పోతే, నేను బంగారం చూడడానికి పరలోకం పోతాను, అసలు నీలకంట నీల పుచ్చము పచ్చము ఇవన్నీ చూడడానికి పోతే అసలు ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. అది పరలోక రాజ్యానికి పోతేనే తెలుస్తుంది ఏంటి. కానీ అవి ఉన్నా లేకున్నా అక్కడ మనకి ఏసై ఉన్నాడు కదా. ఆ ఏసయ్యనే ఆ ప్రాంతం అంతటికి, ఆ పరలోకం అంతటికి వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు మనలో ప్రకాశించాలంటే వాక్యము మన హృదయంలో ఉండాలి. విత్వాని ఉపమానం తెలుసు కదా. వాక్యము విని విడిచిపెట్టేవాడు ఉన్నాడు, వాక్యము విని ఐహిక విచారములు కలిగి వాక్యమును విడిచిపెట్టేవాడు ఉన్నాడు. వాక్యమును విన్న తర్వాత సాతాను ఎత్తుకుపోయే బ్యాచ్ కూడా ఉంది. ఇంకొకటి వాక్యము విని దాన్ని అవలంబించేవాడు ఉన్నాడు. ఎందుకనాలి వాక్యం? ఎందుకనాలి వాక్యం? వాక్యం మన జీవితాలను మారుస్తుంది. ఆమేన్. మార్చలేదా మన జీవితాన్ని? మార్చదా? తెలుసుకోమా? తెలుసుకున్న తర్వాత మన జీవితం ఎలా మారిపోయింది? అది మన దగ్గర ఉండవలసిన ప్రశ్న, మనకు వేసుకోవలసిన ప్రశ్న. కాబట్టి ఒక రాజు ఒక ఖైదీకి ఉరిశిక్ష వేశాడు వాడు చేసిన పాపం బట్టి. ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పైన రాజుకు మరలా జాలి కలిగింది. జాలి కలిగిన తర్వాత ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ దగ్గరికి వెళ్ళాడు. ఖైదీ దగ్గరికి వెళ్ళి అతన్ని మరలా పిలిపించి రాజు అడిగాడంట, అసలు ఇతని యొక్క ఆలోచన ఎట్లా ఉంది ఖైదీతోని. చూడు, నువ్వు తప్పు చేశావు, ఆయన నీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను, ఏదైనా ఒక కోరిక కోరుకో అన్నాడంట. కోరిక కోరుకో అంటే రేపటి దినాన అతన్ని ఉరి తీస్తారు. ఉరి తీసినప్పుడు నువ్వు ఏదైనా కోరిక కోరుకో, నేను నీకు నెరవేరుస్తానన్నాడంట. నెరవేరుస్తాన తర్వాత వాడన్నాడు కదా, నాకు మంచి బిర్యానీ పొట్లం కావాలన్నాడట. ఏమన్నాడు? బిర్యానీ పొట్లం కావాలన్నట. వీడు తిండిపోతీరున్నాడు, వాడు చివరి కోరిక బాగా తినాలన్నది, వానికి బిర్యానీ పొట్లం తెప్పించండి రాజు బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డా కూడా చెప్తాను. వాడు తిన్నాడంట, ఉరేసిరట, చనిపోయారంట. చనిపోయిన తర్వాత మంత్రి గారు వచ్చి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే, వాడు చివరి కోరిక కోరుకోమంటే వాడు బిర్యానీ పొట్లం కోరుకున్నాడు, కానీ నా ప్రాణము కాపాడు అని అంటే అతన్ని నేను వదిలేసేవాడిని, వాడు చస్తుంటే కూడా వాడిని దొంగ బుద్ధిని చూపించుకున్నాడు అని అంట. నిజానికి అతను ఏమన్నా చివరి కోరిక ఏంటంటే, నీ చివరి కోరిక ఏదైనా నేను తీరుస్తానంటే నాకు ఉరిశిక్ష నుంచి నాకు రద్దు చేయి అనాల్సింది కదా. కానీ వాడేమనుకున్నాడు, నాకు ఈరోజు కడుపు నిండా నింటే చాలు, నాకు బిర్యానీ పొట్లం ఉంటే చాలు అనుకున్నాడు. అందుకే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ కడుపే మీకు దేవుడు. ఈరోజు కడుపు నిండితే చాలు. అది ఎట్లయితేంది, అది పాపంతో నిండితేంది, దొంగతనం చేసి నిండితేంది, తనను దూషించి నింపితేంది, నిండాలకంతే. దేవుని పిల్లలంగా యథార్థవంతులుగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము చీకట్లో ఉంటామో వెలుగు మనల్ని ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ వెలుగులో మళ్ళీ మనం చూసుకున్నప్పుడు ఆ వెలుగులోనే మరి ఒకరు మనకు స్పష్టంగా అగుపిస్తారు. ఆ వెలుగులోనే మనం అన్ని గ్రహించగలుగుతాం. వెలుగులో ఉన్నవాడు ఏదైనా తెలుసుకుంటాడు, చీకట్లో ఉన్నవాడికి ఏమీ అర్థం కాదు. మనము వెలుగు సంబంధుల వలె ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి 3వ వచనం చూడండి. 3వ వచనం, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. యెషయా గ్రంథము 9:3. వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వెలుగు నీ దగ్గరికి వస్తుందో నీకెంత సంతోషం అంటే నీ జనము విస్తరించబడుతుంది. అట్లాగే నీ సంతోషము వృద్ధి అవుతుంది. సంతోషం అనేది పెరగాల తగ్గాల అంటే సంతోషము వృద్ధి కావాలి. ఒక మంచి పాట ఉంటుంది, సంతోషమే సమాధానమే, తర్వాత చెప్పనశక్యమైన సంతోషం. అంటే నాకు సంతోషం ఎంత సంతోషం అంటే చెప్పడానికి కూడా నాకు శక్తి లేనంత సంతోషం. ఆ పాట మీరు మనం అందరం పాడతాం కానీ దాని అర్థం అరే గ్రహించారో లేదో, గ్రహించే ఉంటారని అనుకుంటున్నాను. చెప్పనశక్యమైన సంతోషం, ఈ సంతోషము
చాలు. ఈ సంతోషం నీకు కావాలంటే దాని తర్వాతనే దాని ఆన్సర్ ఉంటుంది. నేడే యేసునొద్దకు రమ్ము. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఏముంది? సంతోషం. ఆయన సంతోషం గలదానిగా చేర్చినాడు, సంతోషాన్ని వృద్ధి చేస్తున్నాడు. మీరందరూ సంతోషంగా ఉన్నారా ఈరోజు మందిరంకి వచ్చినందుకు? లేకపోతే ఇక్కడ ఉన్నాం కానీ ఇంటి దగ్గర ఉంటే చాలా పనులు అయిపోయేది, ఇక్కడికి వచ్చిన సమయం వ్యర్థమైంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు సంతోషంగా లేనట్టే. మీరు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి మీరు క్రమ పద్ధతిగా వచ్చి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తామో సంతోషంగా ఉంటాం. మీరందరూ ఇప్పుడు మీ ఇళ్ళలో ఏమేమి కర్రీస్ ఉన్నాయో మీరు ఒకవేళ ఆదివారం కాబట్టి సాధారణంగా ప్రతి ఇంట్లో ఏముంటుంది? మటన్ కానీ చికెన్ కానీ ఉంటుంది. ఆ మటన్ కానీ చికెన్ కానీ ఉన్నప్పుడు అది దాన్ని ఆస్వాదిస్తూ తింటే అది మనకు ఆరోగ్యము, మనకు సంతోషం. గబగబా తింటే అది ఏదైనా అది వ్యర్థమే. మీకు బాగా తొందరగా ఉంది, వెళ్ళాలి, మంచి బిర్యానీ తెచ్చి మీ దగ్గర పెట్టారు, మీరు సంతోషంగా తింటారా? అది ఎంత ఇష్టం ఉన్నదైనా కానీ బస్ టైం అవుతుందో లేదు ఏదో టైం అవుతుందని తింటారు. మీరు ఎట్లయినా బిర్యానీ తింటారు, కానీ తిన్న సంతోషము మీకు ఉండదు. ఎందుకు ఉండదు? అరే మీకు ఇష్టమే కదా, ఎందుకు ఉండలేదు? మీరు ఆస్వాదించట్లేదు. ఏంటిది అది? అనండి, ఏం చేస్తలేరు? మీరు ఆస్వాదిస్తూ ఓ 4 ఉల్లిగడ్డ ముక్కలు, ఓ 2 నిమ్మకాయలు, ఓ 4-5 ముక్కలు వేసుకొని మంచిగా కూర్చొని మంచిగా దాన్ని చూసుకుంటూ తింటే మీరు సంతోషంగా తినగలుగుతారు. ఆస్వాదిస్తూ తింటే అది మీకు ఆరోగ్యం. అది తిన్న కూడా మీకు తిన్న భోజనం కూడా మీకు చక్కగా జీర్ణం అవుతుంది. అలా కాకుండా ఆదర ఏమవుతుంది? గడ్డి కదా, పశువులు కదా గడ్డి తిన్నట్టు తింటే అది మీకు తెల్లవారు మీకు వెంటనే తెలుస్తుంది. మీ శరీరం మీకు చెప్తాడు, అరే బిడ్డ నీకు ఈ జీర్ణం అయితే లేదు, నువ్వు వెంటనే స్ప్రైట్ అయినా తాగు, లేకపోతే ఇంకేదైనా అడిగేదేంటి థమ్సప్ అన్న తాగు, ఇంకేదైనా అన్నం జీర్ణం కావడానికి, తిన్న భోజనం జీర్ణం కావడానికి ఒక గోళీలను తెచ్చుకో, రైట్ ఈనో తెచ్చుకో అని మీ శరీరం మీకు చెప్తుంది. మీకు చెప్పింది అది చెప్పలేదా? కొంతమంది నాకు తెలుసు నా మిత్రులు, వాళ్ళు మటన్ తినంగానే అంటారు అయిపోయిందిరా, ఏమి అరగదు, నాకు తినకముందే అరగదని చెప్పేంత గొప్ప వాళ్ళు ఉన్నారన్నట్టు. అంటే తన శరీరం మీద తనకంత నమ్మకం ఉన్నది. దేవుని బిడ్డలంగా ఏదైనా మనం ఆస్వాదిస్తే అందులో మనకు సంతోషం ఉంటుంది. చేసే పనిని ప్రేమిస్తే ఆ పని మనం సంతోషంగా చేస్తాం. అట్లాగే తినే భోజనాన్ని మనం ఆస్వాదిస్తే ఆ భోజనం బట్టి మనకు సంతోషం ఉంటుంది. అట్లాగే దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తేనే ఆ వాక్యం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. బలవంతాన ఒత్తిడితో ఉంటే మీరు ఆ వాక్యాన్ని గ్రహించలేరు. ఆ వాక్యం మీకు ఎటువంటిది అంటే సాతాను వచ్చి మీ దగ్గర నుంచి ఎత్తుకొని పోయే వాక్యం. సరిగ్గా ఎటువంటిది అంటే బండ మీద విత్తనం లాంటిది. బండ మీద కొంచెం ఇసుకుండగానే చిన్నగా విత్తనము మొలుస్తుంది, కానీ కింద ఏమి లేదు, వేరుండదు. దాన్ని అడ్డుకుంటుంది బండకు వేరేమవుతుంది, దిగదు కదా, మెత్తని మట్టి ఉండదు కదా. అట్లాగే వాక్యం సరిగా వినని వాని పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు వాక్యము సరిగా విన్నప్పుడు వెలిగించబడ్డ వ్యక్తులు ఎట్లుంటారంటే కోతకాలంలో మనుషులు సంతోషపడ్డట్టు. వారి పొలం కోతకు వచ్చినప్పుడు వాడు సంపాదించిన దానిపైన అతనికి సంతోషం ఉంటుందా ఉండదా? వారి వ్యవసాయం చేసుకునేవారు, మీరు సంపాదించిన దాని మీద మీకు సంతోషం లేకపోతే మిమ్మల్ని సంతోష పెట్టేది ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అవునా కాదా? అవును, నిజం. మీ కోతకాలంలో మీ వరి పంటను చూసుకున్నప్పుడు నా కష్టమునకు ఇది నేను కష్టపడ్డా, నేను ఆ నేను అనడంలోనే అది సంతోషం. అట్లాగే దోపుడు సొమ్ము పంచుకునేవారు సంతోషించినట్లుగా. అంటే ఇది పూర్వకాలంలో రాజ్యం మీద రాజ్యం పడి దోచుకునేవారు కాబట్టి ఈ దోచుకునేది ఎట్లుంటుందంటే ఇంకో కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నట్టు. అంటే మనది కాని దాన్ని పంచుకుంటే అందులో కలిగే సంతోషం అది వేరు, అది నిజం కూడా. దోపుడు సొమ్ము పంచుకునేవారు ఎట్లా అంటే అతనికి దొరికింది లేకపోతే ఒక కొంత డబ్బు దొరికినప్పుడు అతడు లేకపోతే దోచుకొని వచ్చారు, జయించి వచ్చారు, ఆ డబ్బు మనదే సొంతం, మనం కష్టపడలేదు కానీ మనకు సొంతం అవుతుంది. తెగ సంతోషం పూర్వకాలంలో. ఎందుకంటే అది దోచుకొనబడ్డ సొమ్ము. దాని అందరూ దొంగలు ఏ విధంగా పంచుకుంటారు. అట్లాగే ఇది దొంగతనంతో చేసింది కాదు, ఓడించి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కాశ్మీర్ మనకు కనుక సంతోషం, కాశ్మీర్ ఇప్పుడు భారతదేశంలో ఇట్లా ఉంటుంది కదా, అందులో సగం పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంది. మనం వేసుకుంటాన బొమ్మ ఇట్లా, నీకు భారతదేశ బొమ్మ తెలుసు కదా, భారతదేశ పటం
పైన ఇట్లా ఉంటుంది. కానీ నిజానికి అలా మన భారతదేశం లేదు. అందులో సగానికి పైగా పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే ఉంది. దాన్ని పిఓకే అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది పాకిస్తాన్ స్వాధీనంలోనే ఉంది. దానికోసమే మనం ఇప్పుడు కొట్లాడుతున్నాం. ఎప్పుడైతే మనం దాన్ని స్వాధీనం చేసుకున్నామో ప్రతి ఒక్కని ఇంటిపైన జాతీయ జెండాలు పెడతారు. ఎందుకు? మనది కాబట్టి. సంతోషం కలిగి అటువంటి సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. ఎప్పుడు? యేసు మీ దగ్గరికి వచ్చి నిన్ను వెలిగించినప్పుడు. ఆమేన్. అప్పుడు ఆయన ఎటువంటి సంతోషం మనకి ఇస్తాడో తెలుసా? 4వ వచనం, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచిన్నావు, వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను విరిచిన్నావు. అంత సంతోషం. మిద్యాను దినమున ఏం జరిగింది? మిద్యానీయులు ఇశ్రాయేలీలను కష్టపెడుతున్నారు. ఆ మిద్యానీయుల నుంచి విడిపించగల యోధుడు గిద్యోను. ఇప్పుడు గిద్యోను ఇశ్రాయేలీలను కష్టపెడుతున్న మిద్యానీయులను సంహరించాలంటే ఆ దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆ మిద్యానీయుల నుండి ఇశ్రాయేలును విడిపించాలి, గిద్యోను వెళ్ళిపో అన్నప్పుడు ఆయన 22,000 సైన్యం అతని దగ్గర ఉంటుంది. అయితే దేవుడు అంటాడు, అతనికి ప్రత్యక్షమై అంటాడు, దేవుడు అతనికి వాక్కు అతనికి వస్తుంది, నువ్వు ఒక పని చెయ్యి, నీవు ఎడారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 22,000 మందిలో ఇంతమందితో వెళ్ళి నువ్వు కనుక మిద్యానీయులను ఓడిస్తే, మరి దేవుడు 22,000 సైన్యముతో మరి మిద్యానీయులను ఓడించిరని వాళ్ళందరూ అనుకుంటారు. 22,000 సైన్యం గొప్ప సైన్యం వచ్చి ఓడించారు, ఇది బాగాలేదు. నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వేం చేయాలంటే ఆ నీళ్ళు తాగడానికి ఒక నదిలోనికి దిగినప్పుడు చేతికి అందించుకొని తాగిన వాళ్ళను మాత్రం నువ్వు తీసుకొని వెళ్ళు. చేతికి అందించుకొని కుక్క గతికినట్టు అంటే ఇట్లా, అటువంటి వాళ్ళను నువ్వు దగ్గర పెట్టుకో. మోకాలు వంచి నీళ్లు తాగే వాళ్ళను ఒకసారి లెక్క పెట్టండి అనగానే మోకాలు వంచి తాగిన వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. చేతికి అందించుకొని తాగిన వాళ్ళు కేవలం 300 మంది. ఆ 300 మందితో గిద్యోను ఇశ్రాయేలులకు విజయాన్ని ఇస్తాడు. 300 మంది ఒక దేశం మీద పోయి ఆ దేశస్తులందరినీ కొట్టి చంపడం సాధ్యమవుతుందా? అవుతుందా? సాధ్యం కాదు. ఒక దేశం మీదకి 300 మందిని తీసుకొని పోయి విజయం వచ్చిందంటే అసలు ఆ నాయకునికి ఎంత సంతోషం ఉండాలి? ఒక 300 మందిని తీసుకొని పోయి పాకిస్తాన్ని మనం ఓడిస్తే మనకు ఎంత సంతోషం ఉంటుంది? అంత సంతోషము మిద్యాను దినమున జరిగినట్టుగా నీవు అంత సంతోషాన్ని నీవు అనుభవించబోతున్నావు. ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు వచ్చినప్పుడు. నేను ఇక వచ్చిన గురించే చెప్తున్నాను. ఆయన వచ్చిన సంగతి మనకు అర్థమైపోయింది కదా. వారి మెడను కట్టు కర్రను వారి తోలు వాని కొరడాలను నీవు విరిచి ఉన్నావు. అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, ఆయన మీకు వెలుగుగా రాబోతున్నాడు, ఆయన మిమ్మల్ని వెలిగించబోతున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని వాక్యం ఎప్పుడైతే దేవుని వాక్యానికి దేవుని మాటకి ఎప్పుడైతే దూరం అయ్యారో, ఇశ్రాయేలు అనుభవించిన కష్టం, దేవుని వాక్కు ఇశ్రాయేలు దగ్గరికి రావడంతోనే ఇశ్రాయేలు పొందిన లాభం, ఆశీర్వాదం ఇంతగా ఉన్నది. వారు పొందిన సంతోషం ఇంత గొప్పగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పాప దాస్యం నుంచి విడిపిస్తాడనే సంగతిని మరలా మీకు గుర్తు చేస్తున్నాను. యుద్ధము సందడి చేయి యోధులందరి జోళ్ళు అంటే యోధులు వేసుకునే ఆయుధాలు, అట్లాగే రక్తంలో పొలింపబడిన వస్త్రాలు అంటే రక్తంతో పొలింపబడిన వస్త్రాలు అంటే యుద్ధము చేసి గెలిచిన వారు, యుద్ధంలో ఓడించబడ్డవారు, వీరు అగ్నితో వారిని కాల్చివేస్తారు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వస్తామో, మన పాపాలను ఒప్పుకుంటామో, ఆయన మన పాపాలను దహించి వేస్తాడు అనే దానికి గుర్తు ఇక్కడ ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు మీరు స్థిరంగా ఉండండి, మరలా ఎవరికి బానిసగా వెళ్ళకండి. మీరు స్థిరంగా ఉండి
దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. కాడి అంటే మీకు తెలుసా? కాడి అంటే ఏంటి? కాడి 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 అంటే మన రెండు ఎద్దులు కడతారు. రైట్. మీరు చెప్పాలని అసలు మీరు చెప్తలేరు అనుకో. మీరేమంటారు? ఎద్దులు కట్టేది కాడి. కాడి అంటారు కదా. ఇప్పుడు ఎడ్లను కనుక అది ఉంటే దాన్ని ఏమంటారు? కాని. కాని కట్టేసినప్పుడు ఎడ్లు వెళ్ళిపోతాయా? ఎవరైతే ఆ కానికి కడతారో అతనికి లోపల ఉంటాయా కదా? లోపల ఉంటాయి. నిజానికి ఎద్దు తలుచుకొని కొట్టాలంటే మనం బ్రతుకుతాము. కొన్నిసార్లు ఈ బర్రెలు వాటి కొమ్మలను చూస్తే భయం అవుతుంది. అవి మామూలుగా ఉండవు. అది ఇంత పొడుగు, నా చేయంత పొడుగు ఉంటుంది. ఎవడైతే ఆ కాడిని మెయింటైన్ చేస్తున్నాడో, పట్టుకున్నాడో, వాడికి అది లోపడతాయి. అవి ఎంత బలమైనవైనా. మావటి వాడు ఎక్కినట్టు మహిళ సుమతి అని ఒక పద్యం కూడా ఉంటుంది. అంటే ఏనుగును కూడా నాలాంటి వాడే, మనలాంటి వాడే దాన్ని మెయింటైన్ చేస్తాడు. ఏనుగును వాడు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. ఏనుగు ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తుంది. దాన్ని వాడిని ఏమంటారంటే మావటి వాడు అంటారు. మీకు తెలుసు కదా. అట్లాగే ఎప్పుడైతే మనము స్వతంత్రాన్ని వ్యర్థం చేసుకుంటామో, మనం ఇప్పుడు పాపం అనే బానిసత్వం కింద, ఆ కాడి కింద మనం ఉంటాం. ఇప్పుడు మనల్ని నడిపించేది ఏంది? పాపం. పాపం ఏం చేయమంటే అది చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు స్వతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాను అని అంటున్నాడు. లోకసువార్త 4వ అధ్యాయం 17 వచనము 18 వచనము. లూకాసువార్త 4:17-18 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పి చదువుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చదువుతున్నాడు అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరికాను. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? చెరలో ఉన్న వారికి విడుదల. ఇప్పుడు మనం చెరలో, ఇప్పుడు ఎద్దు అంటే మనందరికీ ఎద్దులున్నవారు అందరున్నారు. ఎద్దు ఒకవేళ ఎద్దుకు జ్ఞానం లేదు, కానీ ఎద్దుకు జ్ఞానం కనుకుంటే ఎద్దు ఏమనుకుంటామో తెలుసా? ఐ మీన్ జైల్. నిజమే కాదా? ఎద్దు ఎక్కడుంది? ఎద్దు ఎక్కడుంది? జైల్లో ఉంది. ఎద్దుకు ఎటుపోయే స్వతంత్రం లేదు. మీరు పట్టుకొని పోతేనే అక్కడికి వస్తుంది అంతే. నువ్వు తాగమన్న దగ్గర తాగాలి, తినమన్న దగ్గర తినాలి, గడ్డి తినాలంటే తినాలి. అది చెరలో ఉంది. అది ఎద్దులైనా, బర్రెలైనా, ఇంకేముంటాయి, కోడి పిల్లలైనా, మనం పెంచుకునేది ఏదైనా. ఇప్పుడు కుక్కలు కూడా పెంచుకుంటున్నారు అనుకోండి. కుక్కలు కూడా ఎక్కువైపోయాయి. ఇంటికి ఒక కుక్క అయిపోయింది. ఆ మధ్యకాలంలో చిన్నపిల్లలు కుక్కలు చంపుతారని కుక్కలను తీసి ఒక దగ్గర అయ్యారంటే, ఓ కుక్కల ప్రేమకులు ఆగనే ఆగలే. మా కుక్కని జైల్లో చెప్తారా? ఏంటిది అది? మనుషులు సత్త చావని మా కుక్కలు చావద్దని ఏడ్చలేడు లేదా? మీకు తెలుసా? తెలియదా? తెలియదా మీకు? మీరు చాలా మంచివారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ చెండాలం అంతా నాకే కనిపిస్తుంది. ప్రభు ఎందుకు వచ్చాడంటే, చెరలో ఉన్న వారందరికీ విడుదలనివ్వడానికి, గుడ్డివారికి చూపు అంటే కళ్ళెనులకు చూపు అనే కాదు, ఆత్మీయ గుడ్డితనంతో ఉన్న మనందరినీ వెలిగించడానికి, అట్లాగే నలిగిన వారిని విడిపించడానికి, అట్లాగే హితవత్సరము ప్రకటించడానికి. హితవత్సరం, హిత అంటే మంచి, మంచి ప్రకటించడానికి. మీకు మంచి జరుగుతుంది, మీరు మంచిగా ఉండాలి, మీరు మంచిగా మారాలని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని, వస్తాడని యెషయా భక్తుడు ముందే రాసి పెట్టాడు. అది ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆ ప్రవచనం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చేసింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చేసిందంటే, చీకట్లో ఉన్న వారందరికీ వెలుగై వెలుగును చూపించాడు, వెలుగును పరిచయం చేశాడు. నేనే వెలుగని చెప్పాడు. నా యందు ఉన్న వారందరూ వెలుగుగా ఉంటారని చెప్పాడు. మీరు వెలుగుతున్నారంటే అది నా వెలుగే అని చెప్పాడు. మీరు ఇతరులకు వెలుగు ఇవ్వమని చెప్పాడు. కాబట్టి ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. నిజానికి యెషయా భక్తుడు రాసింది ఏంటంటే హిజ్కియా గురించి, అట్లాగే యోషియా, వీరు దేవుని బిడ్డలు. కానీ ఈ యోషియా, హిజ్కియా గురించి రాసిన
అక్కడ ఉన్న క్వాలిటీస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇది మనుషులతో రాసినట్లేదు. నిజానికి ఆయన యోషియా గురించి, హిజ్కియా గురించి కాదు రాసింది, ఆయన రాసింది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యోషియా, హిజ్కియా ఎట్లా వచ్చిందంటారా? యెషయా భక్తుడు ఉన్న కాలంలో రాజ్యం పాపంతో ఉన్నప్పుడు, బానిసత్వంతో ఉన్నప్పుడు దేవుడు కొంతమంది మంచి రాజులను లేపాడు, కొంత మంచి రాజులను తీసుకొచ్చాడు. వాళ్ళు దేవునికి అనుకూలమైన బ్రతికి వారు దేవుని ప్రజలను వెలిగించారు. వెలిగించిన వారిలో హిజ్కియా ఉన్నాడు, ఓ యోషియా ఉన్నాడు. ఆయన కూడా వారి గురించి కూడా వారు శిశువుగా పుట్టినప్పటి నుంచి దేవుడు వారిని అభిషేకించాడు. అయితే ఇక్కడ ఉన్న క్వాలిటీస్ మాత్రము ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. అతని పేరును అతన్ని కలిగిన మనమందరం కూడా అటువంటి కృపావరముల చేత మనము దీవించబడుదుము గాక. మరి 6వ వచనం వివరించాలంటే బాగా టైం, అది వచ్చే వారం 6వ వచనం చూసుకుందాం. దేవుడి మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించి వెలుగ్గా ఉంటకు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. పాపం అనే దాస్యం కింద మనం విడిపించబడ్డాము. ఇక మనము పాపం మనపైన ఆధిపత్యం చేయడానికి వీల్లేదు. పాపము మనల్ని వాడుకొనక ముందే పాపాన్ని మనము తృణీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు దేవుని పరలోక ప్రార్థన చెప్పినట్టుగా ఆయన రాజ్యం వచ్చునుగాక అన్నట్టుగానే ఆయన రాజ్యం ఈ లోకంలో కూడా ఉందని గుర్తించి మనమందరము దేవుని స్తుతించే పిల్లలంగా ఉండాలి. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మా కీర్తివి. ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మా కీర్తివి. ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము